గారికి మెగా బ్రదర్కి కొన్ని అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారట. ఏవైతే సీట్ల పంచాయతీ ఉన్నాయో దాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలి అని. అంటే ఇంక ఈయన షెడ్యూల్ ఈయన నిర్ణయించుకున్నారు కాబట్టి మెగా బ్రదర్ దీనికి సరిపోతారు. ఎందుకంటే నాదెండ్లో కూడా ఇప్పుడు లేని పరిస్థితి, ఆయన నియోజకవర్గానికి ఆయన కూడా పరిమితమైనట్టున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకటి విజయవాడ వెస్ట్ అంశం అవనియండి, లేకపోతే తిరుపతి అంశం అవనియండి, చాలా కీలకమైన అంశాలు. ఇప్పుడు ఆయన మంగళగిరిలో వీళ్ళతోటి మీటింగ్లు పెడుతున్నారు. నాగబాబు గారు అంతటి సమర్థులేనా? అంటే మెగా బ్రదర్ అంటే ఒక నాగబాబేనా, మీరు పెద్ద బ్రదర్ని కూడా లేదు మెగా బ్రదర్ ఈయనే మెగా బ్రదర్ అంటారు. అంటే చాలా సింపుల్. ఇప్పుడు పోతిన మహేష్కు నచ్చ చెప్పడమే ఇక్కడ విషయం. ఆయన కూడా మన రెగ్యులర్ మీడియా బ్యాచ్ కదా. సో పోతిన మహేష్ కలిసాడండి ఆయన. అదే ఆయన ఒప్పించడమే, ఇంకా తప్పించడము తప్పించడానికి ఒప్పించడం లేదు. తిరుపతి వరకు టీడీపీ వాళ్ళు కొంత కన్సిడర్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉన్నారు. అది కూడా కాకుండా ఆ క్యాండిడేట్ నేనే జనసేన తరఫున పోటీ చేస్తానని అంటూ ఉన్నారు. కాబట్టి ఆమెను పిలిచి చేయొచ్చు. కాకపోతే అప్పుడు చేసినప్పుడు ఆరణి శ్రీనివాసో ఇంకెవరో అంతకుముందు చేర్చుకున్న వాళ్ళు ఈ సమస్య కూడా ఉత్పన్నమయ్యేటట్టుగా ఉంది. ఏదైనా అంటే పవన్ కళ్యాణ్, నేను ఇందాక చెప్పాను కదా, తెలుగుదేశం ఫీలింగ్ ఏమంటే పవన్ కళ్యాణ్ బుద్ధిగా ఉన్నారు, బుద్ధిగా సహకరిస్తున్నారు, బీజేపీతోనే మాకు సమస్య అని. సో నాగబాబు కానీ లేకపోతే పవన్ చెప్పిన ఎవరైనా సరే వాళ్ళు అదే కన్వే చేస్తారు. ప్లీజ్ ఒబే, ప్లీజ్ కోఆపరేట్, ప్లీజ్ హెల్ప్ ది అలయన్స్ అని. అలయన్స్కు భిన్నమైన, తెలుగుదేశానికి భిన్నమైన పని అది నాగబాబు చెయ్యరు. అదేదైనా రూట్ మ్యాప్ అమిత్ షా నుంచి వస్తే తప్ప అది జరుగుతుంది. రెండోది నాగబాబు కూడా ఈ మధ్య పెద్ద యాక్టివ్గా లేరు కదా. మళ్ళీ ఆయన ఒక పాత్ర నిర్వహించి బహుశా ఎన్నికల సమయంలో అక్కడే ఉండి ఆయన రోజు ఆ కిట్స్ బిట్స్ అవి ఇవి చేస్తూ ఈ కాలక్షేపం చేయొచ్చు. సరే ఏంటి, ఏపీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు భేటీ అంటారా, ఇంకా వేరే అంశాలు ఏమైనా ఉంటాయా? మెయిన్గా సీట్లు, క్యాండిడేట్లు, బీజేపీతో ఫీట్లు, ఈ మూడు విషయాలు. బీజేపీ ఫీట్లు ఎట్లా చేయాలి అంటే ఒకవేళ బీజేపీ ఒత్తిడి చేస్తున్నందుకు సీట్లు మార్చుకోవాల్సి వస్తే అప్పుడు కొన్ని